హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జే స్టడీస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి సైకాలజీ సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. వైయక్తిక భేదాలు అనే చాప్టర్ ఉంది కదా, ఆ చాప్టర్లో ప్రాక్టీస్ బిట్స్ అనేది చేద్దాము. ఆ చాప్టర్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేది ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ప్రజ్ఞ అనేది 5x5x6 కారకాల సమ్మేళనమే అన్నవారు ఎవరు అంటే గిల్ఫార్డ్. సో ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్, గిల్ఫార్డ్ ప్రతిపాదించిన ప్రచారాలకు చెందనిది ఏంటి అని అడిగారు. ఫ్రెండ్స్, గిల్ఫార్డ్ ప్రతిపాదించిన కారకాలు ఉంటాయి అన్నమాట. విషయాలు, ప్రచారణాలు, నెక్స్ట్ ఉత్పన్నాలు అని ఉంటాయి. ఒకసారి చూడండి, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం జేబీ గిల్ఫార్డ్ ప్రతిపాదించాడు. దీంట్లో 3 విశేషకాలు ఉంటాయి. ఒకటి విషయము, ప్రచాలకాలు, ఉత్పన్నాలు, ఈ 3 ఉంటాయి. ఇవి ఒకసారి చూసుకోండి. ఇక్కడ గిల్ఫార్డ్ ప్రతిపాదించే ప్రచారాలకు చందనిది అడిగాడు కాబట్టి చిహ్నాలు ఫ్రెండ్స్. ఇది విషయానికి చెందిన కారకం అన్నమాట. నెక్స్ట్, ప్రజ్ఞా స్వరూపం సిద్ధాంతంలోని విషయాల్లో మొదటి 4 కారకాలు పేర్కొన్న గిల్ఫార్డ్ అయితే తర్వాత 5వ కారకం పేర్కొన్న ఆ కారకం పేరేంటి అని అడిగారు. సో ఇది విషయానికి సంబంధించిన 4 కారకాలు గిల్ఫార్డ్ అయితే 5వ కారకం వచ్చింది ఏంటంటే ప్రవర్తన. 5వ కారకం ప్రవర్తన. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. ఈ ప్రజ్ఞ గల వారిని పద నేర్పలుగా పిలుస్తారు. ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ పడింది. పద నేర్పలు. ఇక్కడ పద నేర్పలుగా ఎవరిని పిలుస్తారంటే శాబ్దిక ప్రజ్ఞ ఉన్న వాళ్ళని. వీళ్ళని పద నేర్పరులు, పుస్తక నేర్పరులు అని కూడా అంటారు. నెక్స్ట్, ఫిఫ్త్ వన్ చూడండి. స్పియర్మ్యాన్ ప్రతిపాదించిన జీ కారకంకు సంబంధించి సరికాని ప్రవచనం ఏదని అడిగారు. జీ కారకం, స్పియర్మ్యాన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్ధాంతంలోని స్పియర్మ్యాన్ ప్రతిపాదించిన జీ కారకం ఎస్ కారకం ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి. జీ కారకం సంబంధించి సరికాని ప్రవచనం ఏదంటే అందరి వ్యక్తులు ఒకేలా ఉంటుంది అనేది తప్పు ఫ్రెండ్స్. వేరు వ్యక్తులు వేరుగానే ఉంటుంది. ఇక్కడ రాంగ్ ఇచ్చారనమాట. సో ఇది సరికాంది అడిగాడు కాబట్టి ఇది ఆన్సర్ థర్డ్ వన్. రిమైనింగ్ అన్ని కరెక్టే, జీ కారకానికి వర్తిస్తాయి. నెక్స్ట్, సాధారణంగా సేల్స్ మ్యాన్, ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎక్కువగా కనపడే ప్రజ్ఞ ఏది? సేల్స్ మ్యాన్లో ఇన్సూరెన్స్లు ఎక్కువగా సాంఘిక ప్రజ్ఞ కనపడుతుంది. ఉద్వేగాత్మక ప్రజ్ఞను గురించి మొదటగా తన PhD పరిశోధన వ్యాసంలో పేర్కొన్న వ్యక్తి ఎవరు? ఆన్సర్ వచ్చేసి వెయిన్ లియోన్ పెయిన్. ఆన్సర్ ఫోర్త్ వన్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ IQ రచయిత ఎవరు అంటే గోల్మన్. నెక్స్ట్, 9th వన్ చూడండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. గిల్ఫార్డ్ ప్రకారం ఉత్పన్నాలకు చెందిన కారకాలు ఏంటి అని అడిగారు. మనం చూపించాను కదా నేను మీకు. సో అవన్నమాట. ఇక్కడ ఏమన్నాడు, ఉత్పన్నాలకు చెందిన కారకాలు అడిగారు కాబట్టి యూనిట్లు, వర్గాలు, సంబంధాలు, పద్ధతులు, రూపాంతరాలు, అంతర్భావాలు అనేది ఇది ఉత్పన్నాలకు చెందిందనమాట. నెక్స్ట్, తప్పుగా జతపరచబడింది ఇది. సమ్మేటివ్ రేటింగ్ స్కూల్ లెక్చర్ కరెక్టే. సాంఘిక అంతరాల మాపని అనేది మరీనో ఇచ్చాడు. ఇది రాంగ్ ఫ్రెండ్స్. సాంఘిక అంతరాల మాపని అనేది బోగార్డర్స్ అనమాట. సో తప్పుగా జతపరచబడింది ఇది. రిమైనింగ్ అన్ని కరెక్టే. క్యూమేటివ్ రిలేటివ్ స్కేల్స్ కట్మన్, ఈక్వల్ ఆపరేటింగ్ ఇంటర్వెల్ స్కేల్ థర్స్టన్ అనమాట. నెక్స్ట్, 11th వన్ బిట్ చూడండి. రామాంజన్ నెంబర్ 1729కి హార్డీ ఆలోచన అన్నారు. సో సమైక్య ఆలోచన ఇది. థర్స్టన్ ప్రాథమిక శక్తుల సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది ఏదంటే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. శంకర్ ఒక సమస్యకు అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు. శంకర్ ఆలోచన ఎలా ఉంటుందంటే అనేక పరిష్కార మార్గాలు చూపిస్తాడు ఒక సమస్యకే. సో విభిన్న ఆలోచన. క్రింది వానులు అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేది ఏది? అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేది సహజ సామర్థ్యాలు. సో ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. నెక్స్ట్, ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత ఎవరు? ఆర్ట్ ఆఫ్ థాట్ పుస్తక రచయిత గ్రహం వల్లాస్. నెక్స్ట్, క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష ఏది అని అడిగారు. క్రింది వాణిలో శాబ్దిక పరీక్ష ఏది అని అడిగారు. ఫ్రెండ్స్, ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి కూడా షార్ట్ వీడియోలో కొన్ని గుర్తుపెట్టుకోవడానికి టిక్స్ కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా షార్ట్ వీడియో మిస్ అయ్యింటే షార్ట్ వీడియోస్ చూడండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ శాబ్దిక పరీక్ష అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి బెనే సైమాన్ ప్రజ్ఞా పరీక్ష. ఫోర్త్ వన్ ఆన్సర్. నెక్స్ట్, 17th బిట్ చూడండి. సృజనాత్మక వ్యక్తుల్లో సాధారణంగా ఉండే ఆలోచన రకం ఏంటి అని అడిగారు. సృజనాత్మకత వ్యక్తుల్లో సాధారణంగా ఉండే ఆలోచన వచ్చేసి విభిన్న ఆలోచన ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. సృజనాత్మకత దశలో సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం స్ఫురించే దశ ఏది అంటారు? అంతర్దృష్టి దశ. సో ఒకసారి చూసుకోండి, సృజనాత్మక దశలకు సంబంధించిన ఈ దశలు చూసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి సన్నాహ దశ, తర్వాత గుప్త దశ, తర్వాత అంతర్దృష్టి దశ, తర్వాత నిరూపణ దశ. ఈ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సావిత్రికి 12 సంవత్సరాలు. ప్రజ్ఞ పరీక్ష ద్వారా ఆమె వయసు 18 సంవత్సరాలుగా లెక్కించబడింది. అయితే సావిత్రి ప్రజ్ఞ లబ్ధి ఎంత అని అడిగారు. ఒకసారి ప్రజ్ఞ పరీక్షలు చూడండి.
MA/CA ఇంటూ 100 ఒకసారి అది వేసుకొని చూస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 150. థర్డ్ వన్ ఆన్సర్. రాజు రవి ఒకే గురువు వద్ద సంగీతం నేర్చుకున్నాడు. రాజు గొప్ప విద్వాంసుడయ్యాడు. రవికి సంగీతం అంతగా రాలేదు. దీనికి కారణం దీనిలో భేదం అని అడిగారు. చూడండి, వీరిద్దరూ ఒకే గురువు వద్ద సంగీతం నేర్చుకున్నారు. ఒకరికి రాజుకి గొప్ప విద్వాంసుడయ్యాడు. రవి సంగీతం అంతగా రాలేదు. సో ఈ మధ్య ఏమందంటే సహజ సామర్థ్యం అనమాట తేడా. నెక్స్ట్ అల్పబుద్ధుల ప్రజ్ఞలబ్ధి ఎంత అని అడిగారు. అల్పబుద్ధుల ప్రజ్ఞలబ్ధి వచ్చేసి 50 to 70 ఫ్రెండ్స్. నెక్స్ట్ విద్య నేర్వగల మానసిక వైకల్యం గల వాడి ప్రజ్ఞలబ్ధి ఎంత అని అడిగారు. ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. విద్య నేర్వగల మానసిక వైకల్యం గల వాడి ప్రజ్ఞలబ్ధి ఎంత అన్నారు. సో ఆన్సర్ వచ్చేసి 50 to 70. క్రింది వాళ్ళను పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది అని అడిగారు. సో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష కాదు, ఇది ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన అంటే బాటియా ప్రజ్ఞ మాపల ఉప పరీక్షలు ఉంటాయి కదా, సో అదనమాట, దానికి సంబంధించింది. ఇది పేపర్ పెన్సిల్ పరీక్ష అయితే కాదు ఇది. నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష, దీనికి ఉదాహరణ ఏంటి అని అడిగారు. ఆర్మీ ఆల్ఫా పరీక్ష వచ్చేసి సామూహిక ప్రజ్ఞ పరీక్ష. సో దీనికి సంబంధించిన నోట్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, అశాబ్దిక పరీక్షలకి కూడా ట్రిక్ అనమాట. ఆర్మీ మాస్ ఫ్రమ్ బాసిరా ఇతడికి గుడ్ కల్చర్ ఉంది. ఇలా ఈ ట్రిక్స్ కొంచెం చెప్పడం జరిగింది షార్ట్ వీడియోలో. వైయక్తిక పరీక్షలు చూడండి. బాబీ వ్యక్తిగతంగా పిల్లల మనస్తత్వ గలవాడు. బా అంటే బాటియా నిష్పాదన, బి అంటే బినే సైమన్. ఇక్కడ పిల్లలు అంటే వెస్ట్లర్ పిల్లల ప్రజ్ఞ మాపని వస్తుంది. సో షార్ట్ వీడియో చూడండి, ఈ ట్రిక్స్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. వేగ పరీక్షలకు వచ్చేసి వేగంగా వచ్చి ఆల్ఫా బీటా బహుమతులు తీసుకోండి. ఒకే భయ తీసుకున్నారు. సో దానికి సంబంధించింది ఇది వచ్చేసి సామూహిక పరీక్షలు. ఇప్పుడే అడిగాడు కదా ఆర్మీ ఆల్ఫా అనేది ఏ పరీక్ష కిందకు వస్తుందని. సామూహిక పరీక్షలకు వచ్చేసి ట్రిక్ వచ్చేసి కరాటే పోటీస్ అంటే ఇక్కడ ఓటీస్ అని గుర్తుపెట్టుకోండి. సామూహికంగా అందరూ పాల్గొన్నారు. గెలిచిన వారికి ఆల్ఫా బీటా బహుమతులు ఇచ్చారు. సో ఈ ట్రిక్ ద్వారా మనకి ఇవన్నీ గుర్తుంటాయి. ఒకసారి చూసేయండి షార్ట్. నెక్స్ట్ పిల్లల్లో వైయక్తిక భేదాల కారణం ఏంటి. చూడండి, అనువంశికత పరిసరాలు రెండు కారణమవుతాయి వైయక్తిక భేదాలకు. సో ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి 26. సహస్ర బాగా డ్యాన్స్ చేయగలిగినంతగా బాగా పాడలేదు అనేది ఏ వైయక్తిక భేదం అనమాట. సహస్ర అంటే ఒక అమ్మాయి గురించి, ఒక అమ్మాయిలోనే అనేక విధాలుగా భేదాలు చూస్తున్నాం కాబట్టి, ఒకరి గురించే చూస్తున్నాం కాబట్టి ఇది వ్యక్తి అంతర్గత అనమాట. అదే ఇద్దరిని తీసుకొని వాళ్ళ భేదాలను మనం చేసామంటే అది వ్యక్తి అంతర్ అవుతుంది. సో ఇది ఒకరి గురించి చెప్తున్నాం కాబట్టి వ్యక్తి అంతర్గత. నెక్స్ట్ 27. వైయక్తిక భేదాలపై శాస్త్రీయ అధ్యయనం జరిపి మానవ మితి పరిశోధనశాలను స్థాపించిన వారు ఎవరు. గాల్టన్. వైయక్తిక భేదాలపై గాల్టన్ రచించిన గ్రంథం ఏది. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాక్టరీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఫస్ట్ వన్ ఆన్సర్. సో దీనికి ఏమి ఇవ్వలేదు క్వశ్చను. 30 చూడండి. ప్రజ్ఞలబ్ధి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు. ప్రజ్ఞలబ్ధి భావన ఇక్కడ అడిగింది. సో టెర్మన్ ఆన్సరు. ఈ ప్రజ్ఞలబ్ధి భావన వచ్చేసి టెర్మన్ ప్రవేశపెట్టమని జరిగింది. నెక్స్ట్ మానసిక వయసును ప్రవేశపెట్టింది ఎవరంటే బినే. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ప్రజ్ఞలబ్ధి సూత్రం చూడండి. MA/CA × 100. IQ = MA/CA × 100 ఇది. నెక్స్ట్ ఒక విద్యార్థి మానసిక వయసు 10 సంవత్సరాలు, శారీరక వయసు 8 సంవత్సరాలు అయినా ప్రజ్ఞలబ్ధి ఎంత అన్నారు. చెప్పాను కదా, ఇది వేసుకుంటే మనకి ఇది ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. నెక్స్ట్ ప్రజ్ఞా పరీక్ష ద్వారా నిర్ణయించే వయసు. మనం ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయించే వయసే కదా మానసిక వయసుగా చెప్పుకునేది. సో ఆన్సర్ ఈజ్ మానసిక వయసు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి 36 చూడండి ఫ్రెండ్స్. మెకానిక్స్ టెక్నీషియన్స్ అధికంగా ఉండే ప్రజ్ఞ ఏది. వీళ్ళల్లో అధికంగా ఇది ఎవరిలో ఉంటుందంటే అధికంగా యాంత్రిక ప్రజ్ఞలో ఉంటుంది. నెక్స్ట్ కవులు, రచయితలు, శాస్త్రవేత్తలు అధికంగా ఉండే ప్రజ్ఞ వచ్చేసి అమూర్త ప్రజ్ఞ. బినే సైమాన్ పరీక్ష ఏది. బినే సైమాన్ పరీక్ష వచ్చేసి వ్యక్తిగత శాబ్దిక పరీక్ష. నెక్స్ట్ రావిన్స్ ప్రోగ్రెసివ్స్ మ్యాట్రిసిస్ అనేది ఏ రకమైన పరీక్ష అని అడిగారు. సారీ ఫ్రెండ్స్. సో రావిన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ అనేది ఏ రకమైన పరీక్ష అంటే సామూహిక అశాబ్దిక పరీక్ష. ఇందా చెప్పుకున్నాం కదా ఆ కోడ్ చూడండి, ఆ ట్రిక్ చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష వచ్చేసి సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష. సో ఆన్సర్ ఈజ్ సెకండ్. ఆర్మీ ఆల్ఫా పరీక్ష వచ్చేసి సామూహిక శాబ్దిక పేపర్ పెన్సిల్ వేగ పరీక్ష. నెక్స్ట్ అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించింది ఎవరు.
అమూర్త చింతనానికి కావాల్సిన సామర్థ్యమే ప్రజ్ఞ నిర్వచించింది స్పియర్ మ్యాన్. ప్రజ్ఞ లక్షణం కానిది ఏంటి? సహజ అంతర్గత శక్తి, ఖచ్చితంగా కొలవగలము, పరిసరాలతో సర్దుబాటు తోడ్పడుతుంది, వైయక్తిక భేదాలు ఉంటాయి. ప్రజ్ఞ లక్షణం కానిది అడిగాడు కాబట్టి ఖచ్చితంగా కొలవగలము అన్నాడు. ఖచ్చితంగా కొలవలేము, ఇక్కడ కొలవగలము అన్నాడు. సో ఇది కానిది. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు? స్పియర్ మ్యాన్. ఈ గ్రంథంలోనే కదా ద్వికార సిద్ధాంతాన్ని గురించి స్పియర్ మ్యాన్ చెప్పడం జరుగుతుంది. సిఏవిడి ప్రజ్ఞ పరీక్షను రూపొందించింది ఎవరు? సిఏవిడి ప్రజ్ఞ పరీక్షను రూపొందించింది వచ్చేసి థర్న్స్టన్. సారీ ఫ్రెండ్స్, సిఏవిడి ప్రజ్ఞ పరీక్షను రూపొందించింది తారండైక్ అనమాట. ఈ సిఏవిడి. సి అంటే కాంప్లిమెంట్స్ ఆఫ్ సెంటెన్స్, ఏ అంటే అర్థమాటిక్, వి అంటే వొకాబులరీ, డి అంటే డైరెక్షన్స్ అనమాట. దీని గురించి గత టీఎస్లో బిట్ రావడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ 44 చూడండి. ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతంలోని ప్రచాలకాలలో గల అంశం ఏంటి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ప్రచాలకాలు అడిగారు ఫ్రెండ్స్. చెప్పుకున్నాం కదా ఇందాక, ఫస్ట్ విషయము, తర్వాత ప్రచాలకాలు, తర్వాత ఉత్పన్నాలు ఉంటాయి. సో ఇక్కడ ప్రచాలకాలలో గల అంశం ఏది అని అడిగారు. ప్రచాలకాల అంశం ఏదంటే స్మృతి ఫ్రెండ్స్. స్మృతి, థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ చిత్రాల ద్వారా, నెక్స్ట్ బిట్ చూడండి. చిత్రాల ద్వారా ఆలోచించే వారిలో గల ప్రజ్ఞ ఏదన్నారు? చిత్రాల ద్వారా ఆలోచించగల ప్రజ్ఞ వచ్చేసి ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ అల్పబుద్ధుల ప్రజ్ఞ లబ్ధి ఎంత అన్నారు? 50-70. జనాభాలో సగటు ప్రజ్ఞావంతుల శాతం వచ్చేసి 48. WISC ప్రజ్ఞ పరీక్షలు ఈ వయసు వారికి ఉద్దేశించబడింది. సో ఏ వయసు వారికి అంటే 5 నుంచి 15 సంవత్సరాల వయసు వారికి ఉద్దేశించబడింది. సి అంటే ఇక్కడ చిల్డ్రన్, అదే ఎస్ వస్తే వయోజనులు అవుతుంది అనమాట. సో ఇక్కడ 5 నుంచి 15 సంవత్సరాలు ఆన్సర్ ఇస్తాడు అని WI. నెక్స్ట్ 49 చూడండి. సృజనాత్మకత గల వారిలో ఆలోచన, వాళ్ళు ఎలా ఆలోచన ఉండిద్ది అంటే విభిన్నంగా ఉంటుంది ఆలోచన. సో ఆన్సర్ ఈస్ 4th వన్. 2 విషయాలు కలిసి ఉన్నప్పుడు ఒక దాని గురించి ఆలోచించినప్పుడు రెండవది కూడా గుర్తుకు వచ్చే ఆలోచనే సంసర్గ ఆలోచన అంటారు. ఆలోచనలు కూడా రకాలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. దానికి సంబంధించింది కూడా నోట్స్ ఉంది, వీడియో పెట్టాను, అది కూడా చూడండి. నెక్స్ట్ మానవ మనుగడకు మూలం మన ఆలోచన అని పేర్కొన్న వారు వచ్చేసి డెకార్ట్. మానవ మనుగడకు మూలం అని మన ఆలోచన అని పేర్కొంది ఎవరంటే డెకార్ట్. ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన ఏదంటే ఆగమన వివేచన. ప్రత్యేక సందర్భాల నుండి ప్రారంభమవుతుంది ఇది. ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడాన్ని స్వబుద్ధి అంటారు. ఇది గత టెట్లో అడిగారు ఫ్రెండ్స్. అక్టోబర్ మంత్లో టెట్ జరిగింది కదా, ఆ టెట్లో అడిగిన బిట్ ఇది. నెక్స్ట్ సృజనాత్మకత స్వభావం కానిది ఏంటి? దీని స్వభావం కానిది ఏంటి అని అడిగారు సృజనాత్మకతకు సంబంధించి. సో పరిమితమైనది, సార్వత్రికమైనది, నవ్యతతో కూడుకున్నది, విభిన్న ఆలోచన. కానిది ఏంటంటే ఇదనమాట, పరిమితమైనది. నెక్స్ట్ చూడండి 55. సృజనాత్మక ప్రక్రియ దశలు గుర్తుపెట్టుకోండి. సన్నాహ దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసే లక్షణం ఏది? ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండి వ్యక్తి ఏ రంగాల్లో రాణిస్తాడో తెలియజేసే లక్షణమే సహజ సామర్థ్యం ఫ్రెండ్స్. సో ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్ చూడండి GATVలో ఉప పరీక్షలు, జనరల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అనమాట. సో దీంట్లో ఉండే ఉప పరీక్షలు వచ్చేసి 12 ఉంటాయి. ఇది వృత్తి సంబంధించిందనమాట. ఇది ఒకసారి దీంట్లో కూడా చూసుకోండి. నెక్స్ట్ క్రింది వాటిలో పుట్టుకతో ఏర్పడేవి ఏంటి? క్రింది వాటిలో పుట్టుకతో ఏర్పడేవి ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు. సో పుట్టుకతో ఏర్పడేవి ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు కాబట్టి ఆన్సర్ ఈస్ 4th వన్. నెక్స్ట్ ఒక విషయం పట్ల వ్యక్తి అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పందించే తీరుని ఏమంటారు? వైఖరి అంటారు. ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించింది ఎవరు? ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్షను రూపొందించింది థర్న్స్టన్. వైఖరులు దీని నిర్మాణంలో తోడ్పడతాయి. వైఖరులు మూర్తిమత్వ నిర్మాణంలో తోడ్పడతాయి. ప్రాథమిక మానసిక సామర్థ్యంలో గణన చేసే సామర్థ్యాలు 7. ఒక అంశం పట్ల వ్యక్తి ఇష్టపూర్వకంగా లీనమయ్యే స్థితి ఏది? అభిరుచి. భేదాత్మక సహజ సామర్థ్య నికషకు సంబంధించి పరీక్షల సముదాయంలో లేనిది ఏంటి అని అడిగారు. సో శాబ్దిక వివేచన ఉంది, సంఖ్యా సామర్థ్యం ఉంది, అంగుళి నైపుణ్యం ఇది లేదు ఫ్రెండ్స్. ఇది జనరల్ అప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీకి సంబంధించింది అనమాట ఇది, ఈ పరీక్ష అనేది. సో ఈ మిగతా 3 వచ్చేసి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ 65 చూడండి ఫ్రెండ్స్. ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. భేదాత్మక సహజ సామర్థ్య నికషలో పరీక్షల సముదాయంలో పరీక్షల ప్రజ్ఞ ఎంత అన్నారు? సో భేదాత్మక సహజ సామర్థ్య నికషలో వచ్చేసి 8 ఉంటాయి. నెక్స్ట్ క్రింది వాటిలో శాబ్దిక సామూహిక ప్రజ్ఞ పరీక్ష ఏది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి ఆర్మీ ఆల్ఫా పరీక్ష. ఇది శాబ్దిక సామూహిక పరీక్ష.
ఆర్మీ బీటా పరీక్ష గురించి క్రింది వాటిలో తప్పుగా రాయబడింది అని అన్నారు. ఏ తప్పుగా ఉందంటే శాబ్దిక ప్రజ్ఞ పరీక్ష. ఇది ఆర్మీ బీటాకు సంబంధించింది కాదు. సో ఇది తప్పుగా రాయబడింది. ఆన్సర్ ఈజ్ సెకండ్. క్రింది వాటిలో వెస్ట్లర్ శాబ్దిక పరీక్షలో లేనిది ఏంటి అన్నారు. సో ఏమి లేదంటే వస్తు సముఖ్య లేదు. అవబోధం, సమాచార పరీక్ష, అంకగణిత వివేచన ఇవి వెస్ట్లర్ శాబ్దిక పరీక్షల్లో ఉన్నాయి. డ్రా ఏ మాన్ టెస్ట్ అనేది దేనికి సంబంధించింది? ప్రజ్ఞా పరీక్ష, మూర్తిమత్త, వైఖరి, గుమస్థానాలు. సో ఇది ప్రజ్ఞా పరీక్ష ఫ్రెండ్స్. డ్రా ఏ మాన్ టెస్ట్ అనేది ప్రజ్ఞా పరీక్ష. సాంఘిక మితి సాధనాన్ని రూపొందించింది ఎవరు? సాంఘిక మితి సాధనాన్ని రూపొందించింది మెరీనో. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.